హిందూ మతంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనకు ప్రత్యేకత ఉంది. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుని పూజిస్తే అన్ని ఆటంకాలన్నీ తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. ప్రతి మాసంలోనూ వచ్చే శుద్ధ షష్ఠి సుబ్రహ్మణ్యుని ఆరాధనకు విశేషమైనది. అయితే మార్గశిర మాసంలో వచ్చే శుద్ధ షష్ఠి సుబ్రహ్మణ్యుని జన్మదినంగా జరుపుకుంటారు. ఈ ఏడాది షష్ఠి తిథి డిసెంబర్ 6 శుక్రవారం మధ్యాహ్నం 12:07 గంటలకు మొదలై డిసెంబర్ 7 మధ్యాహ్నం 11:05 వరకు కొనసాగుతుంది. సుబ్రహ్మణ్య షష్ఠి నాడు భక్తులు ఉదయాన్నే స్నానం చేసి ఇంట్లో పూజామందిరాన్ని శుభ్రం చేసుకుని నిత్య పూజాదికాలు పూర్తి చేసుకోవాలి. ఆ తర్వాత పూజామందిరంలో పీటను ఉంచి దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి దానిమీద ఓ ఎరుపు రంగు వస్త్రాన్ని ఉంచాలి. ఆ వస్త్రం మీద 6 ముఖాలు కలిగినటువంటి సుబ్రహ్మణ్య స్వామి చిత్రపటాన్ని ఉంచాలి. ఒకవేళ ఇటువంటి చిత్రపటం లేకపోతే సుబ్రహ్మణ్య స్వామి వేల్ అనే ఆయుధాన్ని ధరించిన ఫోటో అయినా ఉంచాలి. ఆ ఫోటోకు గంధం, కుంకుమ బొట్లు అద్దాలి. ఆ తర్వాత ఫోటో ఎదురుగా వెండి ప్రమిదలు ఉంచి 6 వత్తులు విడిగా వేసి దీపం వెలిగించాలి. ఈ 6 వత్తులు స్వామివారి 6 ముఖాలకు సంకేతం. లేదంటే నవగ్రహాల్లో కుజుడికి అధిష్టాన దేవత సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి కుజుడికి సంకేతంగా 9 వత్తులను విడిగా వేసి దీపం వెలిగించాలి. అనంతరం సుబ్రహ్మణ్య స్వామిని ఆయనకు ఇష్టమైన ఎర్ర మందారాలతో పూజించాలి. అవి అందుబాటులో లేకపోతే ఎర్ర గులాబీలు, కుంకుమ కలిపిన అక్షతలతో పూజ చేస్తూ స్వామివారి 108 నామాలు చదువుకోవాలి. ఒకవేళ 108 నామాలు చదవలేని వారు ఓం సాం శరవణ భవ అనే మంత్రాన్ని చదువుతూ పూజ చేసుకోవాలి. ఈ మంత్రాన్ని 108 లేదా 54 లేదా 21 సార్లు వీలుని బట్టి జపించాలి. అనంతరం కర్పూర హారతి ఇచ్చి వడపప్పు, పానకం, కందిపప్పుతో చేసిన పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలి. ఇవి పెట్టలేని వారు దానిమ్మ గింజలు అయినా నైవేద్యంగా పెట్టచ్చు. అభిషేకాలు. సుబ్రహ్మణ్య షష్ఠి రోజు స్వామికి అభిషేకాలు నిర్వహిస్తే సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. అందుకోసం సుబ్రహ్మణ్య విగ్రహం ఉన్నవారు ఇంట్లో అభిషేకం చేసుకోవచ్చు. లేనివారు గుడికి వెళ్లి అభిషేకం చేస్తే మంచిది. ఆవు పాలతో అభిషేకం చేస్తే సర్వసంపదలు లభిస్తాయి. ఆవు పెరుగుతో అభిషేకిస్తే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. తేనెతో అభిషేకం చేస్తే కళారంగంలో విజయం సాధిస్తారు. ఆవు నెయ్యితో అభిషేకం చేయిస్తే అన్ని రకాలైన ఆకస్మిక సమస్యలు తొలగిపోతాయి. పంచదార నీటితో చేస్తే సమస్త కష్టాలు తీరిపోతాయి. అలాగే అప్పులతో ఇబ్బంది పడేవారు బియ్యపిండితో అభిషేకిస్తే మంచిది. గరిక కలిగిన నీటితో అభిషేకం చేస్తే పోగొట్టుకున్న ధన, కనక, వస్తు, వాహన ప్రాప్తి కలుగుతుంది. ఇంట్లో లేదా దేవాలయంలో అభిషేకం చేయలేని వారు ఇంట్లోని సుబ్రహ్మణ్య స్వామి ఫోటోలోని పాదాల వద్ద మీ జాతక చక్రాన్ని ఉంచి ఎర్రపూలతో పూజించాలి. ఇలా చేస్తే ఎన్ని దోషాలైనా తొలగిపోతాయి. చదవాల్సిన శ్లోకాలు. సుబ్రహ్మణ్య షష్ఠి రోజున సుబ్రహ్మణ్య అష్టకం లేదా కరావలంబ స్తోత్రం లేదా భుజంగ స్తోత్రం. ఈ మూడింటిలో ఒకటి చదవడం లేదా వినడం చేస్తే సంపూర్ణంగా సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం కలిగి దోషాలన్నీ తొలగిపోతాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరియు మరిన్ని విషయాల కోసం బెల్ మోగించి ఉంచండి.